వెల్కమ్ టు శ్రీనగర్ డాల్ లేక్. ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయండి. ఈ బోట్స్ అనేవి మనం ఎంత బార్గెనింగ్ చేసుకుంటే అంత తక్కువ రేటుకి వస్తాయి, ఎక్కువ మంది ఉంటే తక్కువ రేటుకి వస్తాయి. కాశ్మీర్ లో బోట్ ప్రయాణం చేస్తుంది మా లేక నవ్వుకుంటుంది, పళ్ళు కనబడుతున్నాయి. నవ్వితే పల్లె కనపడాలని చెప్పు మాము. ఆ కళ్ళు చూడు, లేచి చూడు, కన్ను ఇక్కడ తీసుకో, తీసుకో ఆ ఫోటోలో బాగా పడవు చూడు. అన్ని చూసి వెళ్ళిపోవడం కానీ విజిటింగ్ చేయలేదు. ఇవి కరోనా టైం కదా. మేము చాలా హ్యాపీగా ఇక్కడ బోట్ షికార్ అనేది చేయడం జరిగింది. మాకు పర్ పర్సన్ కి 300 రూపాయలు ఛార్జ్ చేసింది ఈ బోట్ కి. ఎదురుగా మంచు కొండలు చాలా క్లీన్గా ఉన్నాయండి. ఇక్కడ ఇటు వచ్చి బోట్ హౌసెస్ ఉంటాయి, చాలా ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి. మేమైతే బయటనే తీసుకున్నాము. కనబడవమ్మా కానీ కనబడవు. నడుపుతున్నాడు మరి అదే కదా అమ్మా. మధ్య మార్కెట్లో ఉంటాయి, వెళ్దాం, బాగుంటాయి. మార్కెట్ టైం ఫ్రీ అన్నాడమ్మా, మార్కెట్ టైం ఫ్రీ అన్నాడు. బాయ్ బాయ్, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. హాయ్, వెల్కమ్ టు కాశ్మీర్ టు డాల్ లేక్. బాయ్ ఇక్కడ బోర్డు తీసుకో, తెలుగు గుజరాల్ కల్లా. నీకు ఇష్టమేనా? మనిషి వాళ్ళు వచ్చిందా? फोटो बनाते हैं, తయారు చేసి ఒక ఫోటో ఇచ్చినందుకు ఒక ఫోటోకి 150 రూపాయలు ఛార్జ్ చేశారు. ఎక్కువ తీస్తారు, మనం చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఒక ఫోటో కంటూ 150 రూపాయలు ఉంటుంది. అయితే బాగుంది, చిన్నపిల్లల కల్చర్. పేరుకే గోల్డెన్, డబ్బులు బాగా గోల్డెన్ లేదు. పంపిస్తున్నాడు సాఫ్ట్ కాఫీ, హార్డ్ కాఫీ. డబ్బులు ఎందుకు ఎట్టించావా? డబ్బులు 20 రూపాయలు ఇస్తాను. తర్వాత ఈ డాల్ లేక్ లో కుంకుమ పువ్వు అనేసి అమ్ముతుంటారు. చూపించేటప్పుడు ఒకటి చూపించేస్తారు, తీసుకునేటప్పుడు వేరే బార్గెనింగ్ చాలా చీప్ క్వాలిటీ కుంకుమ పువ్వు ఇస్తారు. జాగ్రత్తగా వాళ్ళు కూరలే కాబట్టి ఏ పడ మీద ఉన్నారో తెలుస్తుంది. అందరూ ఎక్కడ, అందరూ వాళ్ళందరికీ